ప్రపంచమంతా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వైపు చూస్తోంది. ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారోనని మిగతా దేశాలతో పాటు భారతీయుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యగానే ప్రజలు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకల దాడులు అత్యంత దారుణం. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దు అంటూ దేశవ్యాప్తంగా ప్రధానిని అభ్యర్థిస్తున్నారు. పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్ర దాడుల్లో ఏ పాపం తెలియని 28 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల్లో 2 విదేశీయులుండడం గమనార్హం. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టెర్రరిస్టుల చర్యలను ఖండిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. టెర్రరిస్టుల చర్యలు అత్యంత హేయమైనవిగా అభివర్ణించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ఈ ఘటనను పిరికిపంద చర్య అన్నారు. హోంమంత్రి అమిత్ షా పహల్గాం చేరుకొని మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఈ దాడిపై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతో పాటు దేశ ప్రజలు భావిస్తున్నారు. గతంలో 2016లో యూరీ దాడి విషయంలో భారత్ తీర్చుకున్న ప్రతీకారం గురించి తెలిసిందే. యూరీ అటాక్ జరిగిన 11వ రోజుకు 80 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ ఎల్ఓసీ అవతల ఉన్న టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసింది. దాదాపు 70 మంది ఉగ్రవాదుల్ని చంపి సేఫ్గా తిరిగొచ్చింది. భారత్ సాధించిన మొదటి సర్జికల్ స్ట్రైక్ ఇదే. తర్వాత 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి గురించి తెలిసిందే. కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సైనిక బస్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మరణించారు. దానికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న సర్జికల్ స్ట్రైక్ జరిగింది. బాలకోటలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబులతో విరుచుకుపడింది. ఫలితంగా 400 మంది ఉగ్రవాదులు హతమైనట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు అదే స్థాయిలో సర్జికల్ స్ట్రైక్ చేయాలని టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థను మట్టుపెట్టాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాశ్మీర్ పీఓకే ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పరిస్థితిని ఇప్పటికే ప్రధానికి వివరించారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోడీ సంచలనమైన నిర్ణయం తీసుకుంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కాశ్మీర్ అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకుని పర్యాటకులకు భరోసా ఇవ్వడం మాత్రమే కాదు, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా సరైన హెచ్చరిక సర్జికల్ స్ట్రైకే అని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.